మేము ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అవినీతి జరిగినా ఈ సచివాలయం నెంబర్ ఇస్తున్నా 2345 అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేదు. తెలంగాణలో నా బిడ్డ అవినీతి చేసినా, నా కొడుకు అవినీతి చేసినా నేను ఉపేక్షించను అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు సాక్షాత్తు హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు విద్యా సంస్థల్లో జరగనటువంటి అవినీతి లేదు. ఇవాళ మల్లారెడ్డి గారు అంటున్నారు ఐటీ దాడుల తర్వాత, నేను 35,000కే పిల్లలకు మంచి చదివిస్తున్నాను. నేను అంటున్నా, మీరు విద్యను వ్యాపారంగా చేయకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేద విద్యార్థుల దగ్గర అక్రమంగా డొనేషన్ వసూలు చేయకపోతే, ఎంబీబీఎస్ సీట్లను బ్లాక్ చేయకపోతే, ఇంజనీరింగ్ సీట్లను బ్లాక్ చేయకపోతే, ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తెచ్చి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు మీరు ఈ సీట్లు అమ్ముకున్నది నిజమా కాదా అని చెప్పి సమాజానికి చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ మేము ఎందుకు వచ్చినా మాకు పార్టీలతో సంబంధం లేదు. అది టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని మాకు సంబంధం లేదు. కానీ మంత్రి మల్లారెడ్డి గారు ఆయన వృత్తేంది పాలు అమ్ముకునేవాడు, హోటళ్లలో పాలు పోసేవాడు. పాలు పోసేటువంటి మల్లారెడ్డి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది చూడండి, 31 విద్యా సంస్థలు పెట్టిండు. స్కూళ్ళు ఆయనే, కాలేజీలు ఆయనే, ఇంజనీరింగ్ కాలేజ్ ఆయనే, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఆయనే. ఒక్క మెడికల్ కాలేజీ 6, 7, 8 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఇంజనీరింగ్ కాలేజీలు 16, 18 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు. ఏరోనాటికల్ కాలేజీలు పెట్టాడు. బి ఫార్మసీ కాలేజీలు పెట్టాడు. అదేవిధంగా మొత్తం ఈ విద్యలో ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవచ్చో, ఎన్ని రకాలుగా పేద విద్యార్థుల దగ్గర ముక్కులు విండి డబ్బులు వసూలు చేసుకోవచ్చో అన్ని రకాలుగా ఈరోజు ఇలా మల్లారెడ్డి గారు ఈ విద్యా సంస్థ పెట్టాడు. పాలనుకున్నటువంటి మల్లారెడ్డి గారు ఆయన చెప్పాడు, మేము కాదు, 600 ఎకరాల భూమి ఉంది నాకు హైదరాబాద్లో అని. హైదరాబాద్లో రాష్ట్ర రాజధానిలో పాలనుకున్న ఆయన కాలేజీ పెట్టి 600 ఎకరాల భూమిని స్టేట్ ఏమో విచారణ పేరుతో ఒక సంస్థ అంటది, సెంట్రల్ విచారణ పేరుతో ఒక సంస్థ అంటది. స్టేట్ సెంట్రల్ అంతలేదు, సెంట్రల్ స్టేట్ అంతలేదు. మాకు స్టేట్ తో సెంట్రల్ తో సంబంధం లేదు. కానీ మల్లారెడ్డి గారు ఇప్పటి వరకు ఈ అవినీతి సొమ్ముని కక్కించి అక్రమంగా వసూలు చేసినటువంటి డొనేషన్లను ఇవాళ వాపసు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మీరు అవినీతి చేస్తేనే అవినీతి చేసినట్టు కాదు, మీ క్యాబినెట్ లో మీ సహచర మంత్రులు అవినీతి చేసినా మీకు మరకలు అంటున్నది. మీ పక్కన కూర్చున్నటువంటి మంత్రి ఇవాళ గత సంవత్సరంలో మెడికల్ సీట్లు బ్లాక్ చేసినని చెప్పి ఈనాడు, జ్యోతి, సాక్షి, వెలుగు అన్ని పేపర్లలో ప్రధాన శీర్షికలో ఫ్రంట్ పేజీ రాశారు. అయినా చర్యలు లేవు. ఎందుకంటే మంత్రి ఉన్నాడు కాబట్టి కాలేజీలో హెల్త్ యూనివర్సిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇక్కడ మేము ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర లక్షల రూపాయలు డొనేషన్ తీసుకున్నారు. డొనేషన్లు తీసుకోలేకపోతే ఇవాళ మల్లారెడ్డి గారు ఓపెన్గా చెప్పమనండి, ఇవాళ ఇంజనీరింగ్ అడ్మిషన్ల మీద కానీ లేదా మెడికల్ అడ్మిషన్ల మీద కానీ సిబిఐ తోటి కానీ లేదా హైకోర్టు ప్రస్తుత సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి ఆయన కోరాలి. నిజంగా మల్లారెడ్డి గారు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, పేద విద్యార్థుల రక్తాన్ని రాకపోతే, పేద విద్యార్థులను జరగల్లా పీల్చి పిప్పి చేసి లక్షల రూపాయలు దోసుకోకపోతే ఇవాళ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి. మేము అందుకనే అంటున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు సెంట్రల్ వద్దు, స్టేట్ వద్దు. ఇవాళ మీరు కనుక నిజాయితీ పనులు అయితే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ముఖ్యమంత్రి గారు న్యాయ విచారణ జరిపించాలి. అదేవిధంగా లేదు, ముఖ్యమంత్రి గారికి ఒక ఇంటర్వ్యూలో తెలవాలంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులను మల్లారెడ్డి విద్యా సంస్థలు పంపేయండి.
డొనేషన్ ఇచ్చిరా లేదా, అదేవిధంగా విద్యార్థుల దగ్గర అక్రమంగా ఇల్లీగల్గా ఫీజులు వసూలు చేస్తురా లేదా, తెలంగాణ బిడ్డలే మల్లారెడ్డి ఏమి పక్క రాష్ట్రంలోని బీహార్లోని తమిళనాడులో దోసుకుంటలేడు, ఈ తెలంగాణ బిడ్డలే అది గరీబుల బిడ్డలే పేద ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఫీజుల పేరుతో విపరీతంగా దోసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంటెలిజెన్స్ అధికారులను పంపించారు. ట్రాఫిక్ సమస్య వల్ల ముఖ్యంగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్దేశం రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు ఇంటి మీద 2 రోజులుగా ఐటీ దాడులు నిర్వహించడం జరిగింది. ఐటీ దాడులు నిర్వహించినటువంటి సందర్భంలో కూడా రాష్ట్రంలోని పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మేధావులు పెద్ద ఎత్తున స్పందిస్తారని మేము అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అవినీతి పరులకు, ప్రజల్ని దోపిడీ చేసి పీడించుకునేటువంటి వాళ్లకు ఒత్తాసు పలికిన విధంగానే రాజకీయ పార్టీల వైఖరి ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐటీ దాడులు కానీ ఇంకా ఇతరత్ర దాడులు కానీ ఇది బీజేపీ టీఆర్ఎస్ మధ్యన జరుగుతున్నటువంటి ఆధిపత్యం కోసము, అధికారం కోసం జరుగుతున్నటువంటి కొట్లాటలు అని చెప్పి ఒక మాట అనేసి పక్కన జరుగుతున్నారు అందరూ. ఇది టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్యన వైరుధ్యాలు, వాళ్ళ పార్టీల మధ్యన ఉన్నటువంటి వైషమ్యాలు లేదా అధికార దాహం కోసం చేస్తున్నటువంటి అని మీరు అనుకోవచ్చు. కానీ మా దృష్టిలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ఎవరైనా సరే మంత్రి కానీ మంత్రి కానీ ఎవరైనా సరే అవినీతి చేసేటువంటి వాళ్ళను శిక్షించేటువంటి చట్టాలు ఇంకా కఠినంగా అమలు చేయవలసిందే. ఇది పార్టీల ఖచ్చితంగా జరగవలసిందే. మంత్రి మల్లారెడ్డి సత్యసాయిబాబు లెక్క ట్రస్టులు పెట్టి, లేకపోతే ఇంకోటి లెక్క ట్రస్టులు పెట్టి సేవాభావంతో విద్యను సేవాభావంతో నడిపిస్తున్నాడా? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యను వ్యాపారం చేసిందే మంత్రి మల్లారెడ్డి. విద్యను వ్యాపారంగా మార్చి, విద్యను సంపదగా మార్చుకుని పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల దగ్గర అక్రమంగా ఫీజుల పేరుతోటి డొనేషన్. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.